శుభం. జయస్తు. దయచేసి కూర్చోండి. సో దసరా మనకి విశేషంగా ఉపయోగపడుతుంది. దసరా అంటే దస్హరా, 10 తలకాయలు, అసురుడు 10 తలలు నరికిన స్థితి మనకి విశేషంగా దోహదపడుతుంది. దసరా అంటే దస్హరా, 10 అసురుడు తలలు తెంచిన దానికి ప్రతీకగా మనం సనాతన సాంప్రదాయంలో ఈ మహోత్సవాన్ని జరుపుకుంటాం. మనకి నిజంగా ఈ రీతిగా కొంచెం భౌతికంలోంచి బయటికి రావడానికి, కొంచెం లౌకికంలోంచి అలౌకికమైన సౌరభాలను ఆగ్రహించడానికి, కాస్త ఉత్తమోత్తమమైన ఉపనిషత్తుని అర్థం చేసుకోవటానికి మనకి దోహదపడుతుంది. ఇలా సెలవులు అంటే హోలీడేస్గా మారడానికి ఉపయోగపడ్డాయి. ఇంత గందరగోళంలో, ఇంత పరుగులాట్లో కనీసం చాలామందికి ఊపిరి పీల్చుకుని ఉపనిషత్తుని అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఇది మంచి సాంప్రదాయం, శుభం. ఇక నిన్నటి రోజున 6-7 శ్లోకాలు, ఆ శ్లోకద్వయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ మలుపులో మీరు నేర్చుకోవాల్సింది భగవంతుణ్ణి 3 డైమెన్షన్స్ ప్రకారమో, సింగిల్ డైమెన్షన్స్ ప్రకారమో అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు. మల్టీ డైమెన్షన్స్ ప్రకారమే వారిని అభివ్యక్తీకరించడం సాధ్యమవుతుంది. సో భగవత్ తత్వాన్ని సింగిల్ డైమెన్షన్లోంచో, 3 డైమెన్షన్స్లోంచో, మల్టీ డైమెన్షన్స్లోంచో అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు. ఎందుకంటే అసలు మల్టీ డైమెన్షన్ అంటే ఇంకొంచెం దగ్గరికి తేవడానికి ప్రయత్నిస్తున్నా. మల్టీ డైమెన్షన్ అంటే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వం. ఓకేనా? మొట్టమొదటిగా వాటి రోజు ఉపోద్ఘాతంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అత్యంత నిగూఢమైన భగవత్తత్వాన్ని ఒక నిర్దిష్టమైన దృక్కోణం నుండో, త్రిపుటిగా పిలువబడుతున్న 3 దృక్కోణాలు యొక్క దృక్కోణం నుండో అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు. ఒక నిర్దిష్టమైన దృక్కోణం నుండి కానీ, త్రిపుటిగా పిలువబడుతున్న 3 దృక్కోణాల నుండి కానీ భగవత్తత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తే అది సత్యదూరమైన అభిప్రాయమే ఏర్పడుతుంది. సత్యదూరమైన ఊహ ఏర్పడుతుంది. అంటే ఒక అందమైన హీరోయిన్ బొమ్మ వేయమని ఆర్టిస్ట్కి ఇస్తే చాలా కష్టపడి 4 రోజుల తర్వాత కోతి బొమ్మ వేసాడు. అతడు అంత తేడా ఉంటుంది. విషయం చెప్పలేకపోగా విషయం మనకు అందుబాటులోకి వచ్చే అంత ఘోరంగా ఉంటుంది. ఏమే క్లియర్? బహుముఖ కోణం అంటే ఏంటి? అసలు బహుముఖ కోణం అంటే ఏంటి? కొంచెం సరళంగా మీ దృష్టిలోకి తేవటానికి ఒక నిర్దిష్టమైన దృక్కోణం నుంచి దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్దిష్టమైన దృక్కోణం నుండి అది అందంగా ఉన్నది అన్నాం. భగవత్తత్వం చాలా సౌందర్యంతో కూడి ఉన్నది అన్న అభిప్రాయానికి రాగానే క్వైట్ ఆపోజిట్, ఆ భగవత్తత్వానికి అందంగా ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. వికృతంగా ఉన్నది. భగవత్తత్వం మంచిగా ఉన్నది. ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, భగవత్తత్వం పూర్తిగా చెడ్డగా ఉన్నది. భగవత్తత్వం శిఖరం అంత ఎత్తులో ఉన్నది. భగవత్తత్వానికి అసలు ఎత్తే ఉండదు, చాలా మరుగుజ్జు. మల్టీ డైమెన్షన్ అంటే ఏంటో చెప్పడానికి నా ప్రయత్నం అన్నమాట. అతడు కొన్ని నిర్దిష్టమైన లక్షణాలతో ఆ భగవత్తత్వాన్ని అభివ్యక్తీకరించి సరిపెట్టుకోవడం సాధ్యం కాదు. కొన్ని నిర్దిష్టమైన లక్షణాలతో భగవంతుడిని పరిమితం చేయటం సాధ్యం కాదు భగవత్తత్వం. ఎందుకంటే ఏ లక్షణం అయితే మనకి అందుబాటులో ఉందో, ఏ తత్వం అయితే మనకు అందుబాటులో ఉందో అన్నీ భగవత్తత్వాలే. కాబట్టి భగవత్తత్వంలో లేనిది అస్తిత్వంలో ఉండడానికి సాధ్యం కాదు. భగవత్తత్వంలో లేనిది అస్తిత్వంలో ఉండడానికి సాధ్యం కాదు. అస్తిత్వంలో ఉన్నవన్నీ భగవత్ లక్షణాలే. నువ్వు అనుకుంటున్న మంచి భగవత్ లక్షణమే, నువ్వు అనుకుంటున్న చెడు భగవత్ లక్షణమే. నువ్వు అనుకుంటున్న సౌందర్యము భగవత్ లక్షణమే, నువ్వు అనుకుంటున్న వికృతం కూడా భగవత్ లక్షణమే.
ఏది భగవత్ లక్షణం కాదు. కాబట్టి ఆ భగవత్తత్వాన్ని ఒక నిర్దిష్టమైన మంచికో చెడుకో అందానికో అసహ్యానికో పుణ్యానికో పాపానికో పరిమితం చేస్తే భగవంతుడు పరిమితం అయిపోతాడు. ఏంటి, భగవంతుడు ఇది అన్నాం అనుకో, ఇది కాదా, ఇది అంటే ఇది కాదే కదా, ఇది కాదా అనే కదా అర్థం. భగవంతుడు ఇది సిరి సంపదలు కలగవాడు అంటే భగవంతుడు కటిక దరిద్రుడు కాదా, దరిద్ర నారాయణుడు కాదా అన్నాను, కాదు కదా అన్నానుకో. భగవంతుడు కానిది ఒకటి ఉండి ఒక అంశం అస్తిత్వంలో ఉంది, అది భగవంతుడు కానిదైతే భగవంతుడు పరిమితం అయిపోతాడు. పరిమితమైన వాడు భగవంతుడు కాదు. పోనీ మంచివాడిగా అభివర్ణిద్దామా అంటే చెడు కూడా భగవంతుడే అయినప్పుడు మంచివాడిగా ఎలా అభివర్ణిస్తావు? మంచి చెడు రెండు భగవంతుడు అయినప్పుడు, భగవంతుడు మంచి చెడు రెండు అయినప్పుడు మంచి చెడు రెండు కాదు. అర్ధనారీశ్వర తత్వం అంటే రెండు సమానంగా ఉండటం కాదని చెప్పా కదా, అసలు రెండు కాదు. భగవంతుడు అవుతాడు కానీ మంచి ఎలా అవుతాడు? భగవంతుడు అవుతాడు, అది మంచి ఎలా అవుతుంది? భగవంతుడు అవుతాడు, అది చెడు ఎలా అవుతుంది? సో ఈ అవగాహన పటిమని, ఈ దర్శనాన్ని మనం ఏర్పరచుకోవటాన్ని ద్వంద్వాతీత స్థితి అంటారు. ఇవాళ మీరు ఉపోద్ఘాతం యొక్క శీర్షిక బహుముఖ కోణం అనగా 3 చుక్కలు పెట్టి కింద అదొకటి కామ ద్వంద్వాతీత స్థితి అనేవి 2 అంశాలు మీకు నేర్పడానికి నా ప్రయత్నం. ఇక అప్పుడు మీకు ఇది అర్థమవటం మొదలవుతుంది. మాండుక్యోపనిషత్తుల ప్రయోగం మీకు అర్థమవుతుంది. Am I clear? See, today I just want to introduce you what exactly is multidimensions. I'm just giving an understanding so that you have a proximity towards multidimensional analysis. I'm making it very clear. Today my endeavor is to make you realize something about multidimensional analysis. This understanding, I don't say that this is a comprehensive knowledge of multidimensional analysis, but I can just tell you that if you could enrich yourself with this understanding, you will have a proximity towards multidimensional understanding. Am I clear? The first and foremost thing you have got to realize at this juncture is, specifically, the mystical divinity cannot be analyzed with a single dimension or 3 dimensions or few dimensions. If we want to have a comprehensive knowledge of divinity, the mystical divinity, you have got to enrich yourself with multidimensional analysis. And another miracle is, every time you need not use all the 7 dimensions, but you have a comprehensive knowledge of 7 dimensions. With any dimension you view, but the product will be the 7 dimensional product only. It will not be handicapped. Am I clear? If your brain is limited only with few dimensions, the analysis, the vista, will also suffer with the handicappedness. Okay? If a brain is enriched with 7 dimensions, multi-dimensions, you might analyze that only from a single dimension, but your brain is 7 dimensions now, that handicappedness is not seen. The product will be as if you have analyzed from all the 7 dimensions simultaneously. Did someone get my point? నేనేం చెప్తున్నానంటే, ఇవాళ పాఠ్యాంశం బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వం. బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వం యొక్క సమగ్రమైన అవగాహన నేను ఇప్పుడు ఇవ్వలేకపోయినా, కానీ బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలగటానికి దోహదపడే ప్రాథమిక అంశాన్ని మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ఈ అంశం కానీ మీ మస్తిష్కంలో అనుష్ఠానం అయితే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించడానికి చాలా దగ్గర అవుతారని, అది ఫస్ట్ చెప్పా. రెండోది ఏంటంటే, భగవత్తత్వాన్ని ఎప్పుడూ కూడా ఒక నిర్దిష్టమైన దృక్కోణంలోంచి దర్శించడం కానీ,
త్రిపుటిగా పిలువబడుతున్న 3 దృక్కోణాల నుంచి దర్శించడం కానీ చేస్తే అది భగవతత్వం యొక్క సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఏనుగంటే ఒక తొండమే వేస్తే ఏనుగు అవ్వదు, ఒక తోకే వేస్తే ఏనుగు అవ్వదు. అనేక దృక్కోణాల నుంచి దర్శించినప్పుడే ఏనుగు అవుతుంది. ఒక తొండాన్ని ఏనుగు అనుకోవటము, ఏనుగు తొండం కూడా ఏనుగే, కానీ తొండం మాత్రం ఏనుగు కాదు కదా, అంత వైకల్యం ఉంటుంది. ఓకేనా? ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ నేను ఇంగ్లీష్లో ఏం చెప్పానంటే, భగవతత్వాన్ని అభివర్ణించడానికి 7 దృక్కోణాల యొక్క సమగ్రమైన అవగాహనలు అతడిలో కానీ ఉండుంటే వ్యక్తపరిచేవాడు, ఆ విశ్లేషకుడికి ప్రతిసారి 8 డైమెన్షన్స్ చెప్పక్కల్లా, అతను ప్రతిసారి 7 దృక్కోణాలు చెప్పక్కల్లా. అతడి అంతరంగంలో 7 దృక్కోణాలు ఉన్నాయి కాబట్టి అతడు ఒక్క దృక్కోణం చెప్పినా 7 దృక్కోణాల్లో దర్శించి ఉపదేశించిన ఫలశ్రుతి మాత్రమే ఉంటుంది. ఆ వైకల్యం ఉండదు. అందుకని అతని పదంలో తర్వాత ఎప్పుడైనా ఒక 100 సంవత్సరాల తర్వాత తీసిన ఏంటి ఇలా చెప్పామంటే దాంట్లో మల్టీ డైమెన్షన్ తీసి దీంట్లో అర్థం ఇలా కూడా ఉన్నది, నేను దాన్ని లాక్ చేసి దాంట్లో పెట్టాను అన్నట్టుగా ఉంటుంది. ఇది పట్టుకోగలిగితే ఒక క్వాంటమ్ లీప్కి వెళ్ళిపోయినట్టు. వెరీ ఇంపార్టెంట్ ఇది. అందుకే నేను చెప్పా, ఈ ప్రాక్సిమిటీ టువర్డ్స్ మల్టీ డైమెన్షన్స్ వచ్చేది. ఇంటర్ డైమెన్షనల్ అన్నా మల్టీ డైమెన్షనల్ అన్నా ఒకటే. ఇవాళ మనం చెప్తున్న పాఠ్యాంశము బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వానికి చేర్చగలిగే ఒక జ్ఞానం. బహుముఖ కోణం నుండి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వానికి చేర్చడానికి దోహదపడే ఒక జ్ఞానం. దిస్ నాలెడ్జ్ విల్ ఎనేబుల్ యూ టు ఎనలైజ్ ద మిస్టికల్ డివినిటీ ఫ్రమ్ ఇంటర్ డైమెన్షనల్ ఆర్ మల్టీ డైమెన్షన్. ఏమే క్లియర్? ఎస్. రెండోది, భగవతత్వం, అత్యంత నిగూఢమైన భగవతత్వాన్ని ఒక నిర్దిష్టమైన దృక్కోణం నుండో కొన్ని నిర్దిష్టమైన దృక్కోణాల నుండో అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు. అది అలా చేస్తే ఆ వైకల్యం ఖచ్చితంగా ఫలశ్రుతిలో మనకు దర్శనమిస్తుంది. అంటూ 3వ పాయింట్ ఏం చెప్పానంటే, ఏ మహనీయుడైతే భగవతత్వం యొక్క సమగ్రమైన దృక్కోణాల జ్ఞానం అతడిలో ఉపస్థితమైందో అతడు ఆ భగవతత్వాన్ని ప్రతిసారి 7 దృక్కోణాల్లో మొదటి దృక్కోణం, రెండో దృక్కోణం అంటే భరించలేకపోతున్నారు. ప్రతి 7 దృక్కోణాలు చెప్పాల్సిన అవసరంలా, వాడు ప్రతి దృక్కోణంలో 7 దృక్కోణాలు సమ్మిళితమై ఉంటాయి, ఇమిడి ఉంటాయి. వాడి ప్రతి దృక్కోణంలో 7 దృక్కోణాలు సమ్మిళితమై ఉంటాయి. అందుకనే అతడు ఏ ఒక్క దృక్కోణం నుంచి చెప్పినా మిగతా 6 దృక్కోణాలు కూడా అంతర్గర్భితంగానే ఉంటాయి, అవ్యక్తంగానే వాటిలో ఉంటాయి. కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఆ వాక్యం తీసిన ఒక నిర్దిష్టమైన డైమెన్షన్లో చూసి ఇది రాంగ్ అంటే వెంటనే దానిలోంచి మిగతా 6 డైమెన్షన్స్ తీసి నేను అప్పుడు అది కూడా చెప్పానని అంటాడు. అది మీరు అర్థం చేసుకుంటే మీకు భగవద్గీత అర్థమవుతుంది, మాండుక్యోపనిషత్తు అర్థమవుతుంది. ఈ మహనీయులు ఉపదేశించిన నేను మీకు ఒకటి చెప్పా, ఎలా చెప్పాలో చెప్తాను, ఎలా దర్శించాలో కూడా నేను మీకు తెలియచెప్తానని చెప్పా. ఎలా టీచ్ చేయాలో చెప్పాలి, ఒక రా మెటీరియల్, ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాన్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా నేను దర్శించిన దాన్ని ఉపదేశించే విధానం కూడా చెప్తానని చెప్పా. ఇది దర్శించడానికి దోహదపడే విధానం. వెరీ ఇంపార్టెంట్. మల్టీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేయాలి, కానీ గాడ్కి మళ్ళీ మల్టీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని మనం తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ఆయన మళ్ళీ లిమిట్ చేయడానికి మనం ఎవరు? ఆయన్ని మనం దర్శించేవాడు దర్శనం, అంతేకాని గాడ్ యొక్క దర్శనం అంటే అది కరెక్ట్ కాదు అని నేను అభిప్రాయపడుతున్నాను. మల్టీ డైమెన్షన్కి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆ భగవంతుడుని ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతికో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలకో పరిమితం చేసి మనం అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు, ఆయన్ని విరచించడం సాధ్యం కాదు.
ఎలా? ఎన్ని లక్షణాలు అయితే అందుబాటులో ఉన్నాయో, ఎన్ని గుణాలు అయితే అందుబాటులో ఉన్నాయో, అన్ని గుణాలు భగవతత్వం నుంచి పుట్టుకొచ్చినవే. అన్ని లక్షణాలు ఆయనవే. అన్ని లక్షణాలు ఆయన నుంచే పుట్టుకొచ్చాయి. సో ఒకవేళ మంచి అని తీసుకున్నాం, అసలు దానికి అస్తిత్వం లేదనుకోండి. ఎందుకు అస్తిత్వం లేదంటున్నామంటే, ఇవాళ మీరు మంచి అన్నది కొన్నాళ్ళకి మీరే చెడు అంటున్నారు, కొన్నాళ్ళకి చెడు అన్నది మీరే మంచి అంటున్నారు. పెళ్ళి కాకముందు ఇతను ఎంత మంచిదో, 2-3 ఏళ్ళకి అంత కాదు, 5 ఏళ్ళకి దుర్మార్గురాలు, గొంతు కోసేశారు. ఇవాళ మంచి అన్నది రేపు చెడు అవ్వచ్చు, ఇవాళ చెడు అన్నది రేపు మంచి అవ్వచ్చు. సో ఇది కంటిన్యూస్గా మారిపోయే అంశాలు. మనిషి మంచి అన్నది చెడుగా ఉండొచ్చు. నీకు మంచి అయింది, నీ పక్కనోడికి చెడు అవ్వచ్చు. సింహానికి ఆకలి, ఆహారం మేక. సింహంలో దృష్టిలో ఆ చంపి తినటం చెడేం కాదు, కానీ మేక దృష్టిలో అది దుర్మార్గమైన చెడు. మేక దృష్టిలో మాత్రం అది క్రూరత్వం, చెడు. మీకు మంచిదైంది మీతో పాటు ఉన్నవాడికి చెడు అవ్వచ్చు, మీతో పాటు ఉన్నవాడికి చెడ్డైంది మీకు మంచి అవ్వచ్చు. సో మంచి అన్న పదం ఈ నాగరికతలో మంచి, ఇంకో నాగరికతలో చెడు అవ్వచ్చు. మంచి అన్నది మాటికి మీ జీవితంలోనే మాటికి మారిపోతూ ఉంటుంది. ఒక నిర్దిష్టమైన అంశాన్ని వాళ్ళు మంచి అనుకోవచ్చు, అదే నిర్దిష్టమైన అంశాన్ని రేపు చెడని మీరే అనుకోవచ్చు. కాబట్టి మంచి అనే దానికి డెఫినేషనే లేదు. సరే, ఇంకా మనం వస్తే, నువ్వు ఒక అంశాన్నితో ఈ అంశం భగవతత్వం కదా అని అభిప్రాయపడితే, దానికి క్వైట్ ఆపోజిట్ తత్వం కూడా భగవతత్వమే అయి ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని ఎలా అంటావు? ఆయన మంచోడు అనాలంటే చెడు కూడా ఆయన నుంచే వచ్చినప్పుడు ఆయన చెడ్డోడు అని అనలేవు, మంచోడు అని అని కూడా అనలేవు. కాబట్టి రెండు విపరీతమైన అంటే ఆపోజిట్, రెండు విపరీతమైన లక్షణాలు కలిగి ఉండగలగటం భగవతత్వం. కాబట్టి ఆ 2 లక్షణాల్లోంచి దర్శించగలగటాన్ని కొంచెం మల్టీ డైమెన్షన్ అని చెప్పడానికి దగ్గరికి తీసుకొస్తున్నా. సరిగ్గా భగవంతుడికి సంబంధించిన ఏ జ్ఞానమైనా ఒక నిర్దిష్టమైన లక్షణం దాకా చెప్పి అది అర్థమైన తర్వాత దాన్ని ఎంత తీవ్రంగా ఎక్కించారో దాన్ని అంత తీవ్రంగా వదిలేస్తా. చాలామంది ఇదివరకు నేను అమరత్వం చెప్పి వదిలేసేయమన్నా, దాన్ని లక్ష్యంగా పెట్టుకోవద్దన్నా, వెంటనే వదిలేసేయండి దాన్ని అన్న. ఉన్న లక్ష్యాలు చాలు, లేనిపోయిన లక్ష్యాలు పెట్టుకోవద్దు మీరు అన్న. అమరత్వం మన సహజత్వం, కానీ అది లక్షణం ఏంటి, లక్షణం కానీ లక్ష్యం ఏంటన్నా. ఆ నాలెడ్జ్ నేర్పేదాకా టార్గెట్ పెట్టుకోమన్నా. ఆ నాలెడ్జ్ ఒక్కసారి మీకు అర్థమైన తర్వాత దాన్ని వదిలేయమన్నా. సరిగ్గా నిన్న మల్టీ డైమెన్షన్దే ప్రజ్ఞ, ఎన్ని రకాలుగా ప్రజ్ఞ అని చెప్పారో అన్ని రకాల ప్రజ్ఞ అయిన తర్వాత ప్రజ్ఞను తీసేసేయమన్నాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ నియతి మొత్తం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మనం 5 శ్లోకాలు క్షుణ్ణమైన అవగాహనలు, 2 శ్లోకాల యొక్క ఆవరణలోకి ప్రవేశించడం జరిగింది. శ్లోకద్వయం యొక్క ఆవరణలోకి జస్ట్ ఆ ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం మనం, ఇంకా లోపలికి వెళ్ళాల్సిందే. ఇంకా సారాంశం తీసుకునే స్టేజ్కి వచ్చేసాం మనం. ఈ 4-5 రోజులు క్షుణ్ణంగా వాటిని ఒక్కొక్క ముక్కని తీసుకున్నాం కాబట్టి, ఒక్కొక్క మెట్టు ఎక్కాం కాబట్టి, దాని సినాప్సిస్, దాని యొక్క సారాంశం, ఆ 5 శ్లోకాలు యొక్క సారాంశం, సారభూతమైన అంశాన్ని మనం తీసుకోవాలి. మొట్టమొదటిగా ఈ శ్లోకం ఎన్ని మలుపులు తిరిగినా ప్రతి మలుపులో, ప్రతి శ్లోకంలో కేవలం ఓంకారం గురించి మాత్రమే ఉపదేశించబడుతున్నదన్న అంశం మర్చిపోవద్దు. మీకు మొత్తం వచ్చేస్తుంది. దిస్ బ్యూటిఫుల్ టీచింగ్ మైట్ హ్యావ్ టేకెన్ several turns. Sometimes he has taken an U-turn. Several turns it has taken. Innumerable verbiage has come to define the knowledge. But you have got to be very cautious that it might take several turns, but still it is speaking of one simple concept called Omkara. Right. మనం ఒక్కొక్క ముక్క అర్థం చేసుకుంటూ, అనుష్ఠానం చేసుకుంటూ ముందడుగు వేస్తూ వచ్చాం. ఇప్పుడు
ఆ 5 శ్లోకాల యొక్క సారభూతమైన అంశాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకునే సమయం ఆసన్నమైనది. మొట్టమొదటిగా ఈ శ్లోకాల్లో రకరకాల పేర్లు వచ్చినాయి. వైశ్వానరుడని, లేకపోతే తైజసుడని, రకరకాల పేర్లు వచ్చినాయి. ఎన్ని పేర్లు వచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్క ఓంకారం గురించి మాత్రమే చెప్తున్నారనేది గుర్తెరగండి. అదే ఇంపార్టెంట్. దీనికి ఆ ఓంకారం నుంచి డైవర్ట్ అవ్వద్దు మీరు. తైజసుడు అనండి, వైశ్వానరుడు అనండి, లేకపోతే ఏదైనా అనండి, ప్రజ్ఞానఘనం, అసలు మీరు అవన్నీ ఏమొద్దు. మీరు ఒక్క ఓంకారమే కదా. ఎందుకంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇవాళ 7వ శ్లోకం చెప్పాలంటే 7వ శ్లోకం అద్వయం శివం అని చెప్పినప్పుడు అదేంటి 4వ స్థితిలోనే శివమా? 7వ శ్లోకం 4వ స్థితి గురించి చెప్పింది కదా. శివం అద్వైతం, అతడే ప్రాజ్ఞుడు. అదేంటి పైనే దైవం అయ్యాడు కదా. కాబట్టి కంటిన్యూస్గా దివ్యత్వం ఉన్నది. ఈ నిర్దిష్టమైన స్థితిలోనే కాదు కదా. అతను దైవం కాబట్టేగా ఆ నిర్దిష్టమైన స్థితికి వచ్చాడు. దైవం కాబట్టి ఆ నిర్దిష్టమైన స్థితికి వచ్చాడు. దైవం కాబట్టి ఆ నిర్దిష్టమైన స్థితిలో మరింత జ్ఞానాన్ని పొందాడు. దైవం కాకపోతే 4వ స్థితి దాకా వచ్చేవాడు కాదు. వాడు కుర్రవాడు తెలివైనవాడు కాబట్టే అక్కడ దాకా చదువుకున్నాడు. తెలివైనవాడు కాబట్టి అక్కడ దాకా చదువుకున్నాడు. ఆ తెలివితేటలకు మెరుగు వచ్చింది. కానీ ఈ పర్టికులర్ క్లాసే రావటంతోనే ఆడు తెలివైనవాడు కాబడుగా, ఆడు తెలివైనవాడు కాబట్టే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తెలివితేటలకు మెరుగు వచ్చి ఉండొచ్చు. కానీ తెలివితేటలు ఉంటేనే కదా అక్కడ దాకా వెళ్ళాడు. కాబట్టి ఆ భగవత్తత్వం మధ్యలో ఎక్కడ కోల్పోవద్దు మీరు. ఆ పర్టికులర్ పాయింట్కి ఎంఫసైజ్ చేస్తే ఏకత్వం అనే దానికి భంగపరిచినట్టు అవుతుంది. అద్వైతం అంటే అంత దైవమే అని కదా, దాన్ని భంగపరిచినట్టు అవుతుంది. ఆ స్టెప్స్ అన్నీ దాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించారు మిగతా వాళ్ళందరూ. నేనేం చెప్తున్నానంటే, ఒక్క ఓంకారం తన మహాప్రస్థానాన్ని ఆరంభించింది. ఆ ఓంకారం యొక్క ప్రయాణంలో ఒక్కొక్క మజిలీకి ఒక్కొక్క పేరు పెట్టినప్పటికీ ఆ పేర్లు వెంట మీరు వెళ్ళొద్దు. మీ ధారణ ఓంకారం గురించే వివరంగా వివరింపబడింది అన్నదాని మీద కేంద్రీకరించి ఉంచండి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ చెప్తున్నా ఒక పాయింట్. సర్వం ఓంకారమేవ. మొట్టమొదటి శ్లోకంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సారాంశం ఏంటంటే, మరొకసారి అనండి, అంతా ఓంకారం తప్ప మరొకటి లేనే లేదు. ప్రతిపాదిస్తున్న అంశం అక్కడే ఉంది కదా. అంతా ఓంకారమే. సర్వం ఓంకారమేవా అని అంటే సరిపోదుగా. మహర్షి యొక్క గంభీరమైన దర్శనాన్ని చూడండి. అంతా ఓంకారమే అంటే సరిపోదుగా. అంతా ఓంకారం ఎలా అయిందో, సృష్టి అంతా ఓంకారం ఎలా అయిందో, ఓంకారం కానిది కించెత్తు కూడా ఎందుకు లేదో మిగతా 11 శ్లోకాల్లో సబ్స్టాన్షియేట్ చేశారు. అది డిడ్ యు గెట్ మీ? మొట్టమొదటి శ్లోకంలో మహర్షి ఏమని సత్యాన్ని ప్రతిపాదించారంటే, నాయన సర్వస్వము సర్వులు ఓంకారమే అన్న మహాసత్యాన్ని ప్రతిపాదిస్తూ, ఇందులో ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదు, కించెత్తు కూడా ఎటువంటి మినహాయింపు లేదు. మానవుడికి తెలిసిన భాషలో వాడిన పదాలన్నీ వాడినా ఇంకా దీనికన్నా మించినది ఏమన్నా ఉంటే అది కూడా ఓంకారమే అని ప్రాథమిక సత్యం తొలి శ్లోకంలో సూచించారు ఆయన. యావత్ సృష్టి, సమస్తమైన కాంతిపుంజాలు అన్నీ కూడా ఓంకారమే అన్న ఒక సత్యాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించి మీరు నమ్మి సావండి ఇంతే అని చెప్పలే ఆయన. ఎందుకు సర్వస్వము ఓంకారమైనదో, ఎందుకు సర్వులు ఓంకారం అయ్యారో తదుపరి శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు మీకు మొత్తం దాన్ని చూడంగానే మీరు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ శాస్త్రీయత పిచ్చి పిచ్చిగా చెప్పలే ఆయన. మొట్టమొదటి అంశమేమో ఎన్ని పదాలు వాడినా ఓంకారం గురించి చెప్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. ఓకేనా? రెండో అంశం ఏంటంటే, మొట్టమొదటి శ్లోకంలో ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రతిపాదించారు ఆయన. ఏమని?
సర్వం ఓంకారమేవా. అరే ఓంకారం కానిది, ఓంకారం నుంచి పుట్టుకురానిది, ఓంకారం లేనిది విశ్వంలో లేచి మాత్రం కూడా లేదురా. ఏ కాంతిపుంజమైనా సరే, అతడు విష్ణుమూర్తి అయినా సరే, లేకపోతే హిరణ్యకశిపుడు అయినా సరే, ఎవరైనా సరే ఓంకారం నుంచే పుట్టుకొచ్చారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి సరిపోయిందా? మంచి చెడు సరిపోయిందా? ఎవరైనా ఓంకారం నుంచి రావాల్సిందన్న మహాసత్యాన్ని చాలా చాలా అసలు నిర్ద్వంద్వంగా, ఎక్కడ మళ్ళీ యాంబిక్విటీ లేకుండా స్ట్రైట్గా రామబాణంలా చెప్పేశారు ఆయన. చెప్పి ఎట్లా ప్రతిదీ ఓంకారం ఎలా అయింది? ఆ శాస్త్రీయతని మిగిలిన 11 శ్లోకాల్లో చెప్పారు. ఇది నేను 2 చెప్తున్నాను మీకు. మై ఎండేవర్ ఈస్ టు మేక్ యూ రియలైజ్ దట్ యు గాట్ టు ఫాలో వన్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ వైల్ ఎనలైజింగ్ దిస్ మాండూక్య ఉపనిషత్. The Maharishi might have used several terms. Don't get trapped. Every single sloka, every single verbiage defines that particular ఓంకారం. నువ్వు ఎవడివే అలా చెప్పడానికంటే ఏ తత్ ఆ ఈ అన్నది ఉంటానే ఉంటుంది. మీరు చూసుకోండి, ఆయన మర్చిపోలా. ఆ ఓంకారం మనం డైవర్ట్ అయిపోతామేమో అని చెప్పారు ఆయన. He might have used different terminology in different junctures to define ఓంకారం in a particular juncture. But what he is defining? ఓంకారం ఓన్లీ. ఆ ప్రిన్సిపల్లోంచి మీరు డైవర్ట్ అవ్వద్దు. రెండోది, he has given a beautiful grandest truth. He has recommended a beautiful grandest truth in the very first sloka. He says that all the creation is the output of Omkaram only. The source of creation, the source of God, the source of light particles, everything is God. There is no exemption for anyone. However worst maybe it is, however preposterous it may be, however beautiful it may be, still the source is Omkaram. Okay na? Entire creation is Omkaram. He has stated a statement. All the 11 slokas, he has given the scientific reasoning behind why everything is ఓంకారం. ఆ శాస్త్రీయత చెప్పారు వారు. మీకు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి శ్లోకంలో రమ్యత ఉంటుంది. డిడ్ యు గెట్ మై పాయింట్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఎందుకు వాడాడు? ఏడిపించడానిక. ఒక్కొక్క నిర్దిష్టమైన దృక్కోణంలో ఆ నిర్దిష్టమైన లక్షణాన్ని అది ఎక్స్ప్లోర్ చేసుకుంది, దాన్ని అలంకరించుకుంది. కాబట్టి దాన్ని అలా వర్ణించాల్సి వచ్చింది ఆయన. అంతకుముందు కూడా ఆ లక్షణాలు అంతర్గర్భితంగా ఉన్నాయి, కానీ అవ్యక్తంగా ఉన్నాయి. ఆ నిర్దిష్టమైన మజిలికి వచ్చేటప్పటికి తనలో అంతర్గర్భితంగా ఉన్న లక్షణాన్ని వెలికి తీసి అలంకరించుకున్నాడు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చిన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంటారు, సింగర్ అని ఎందుకంటారు? వాడిలో ఆ లక్షణం ఎప్పటి నుంచో ఉంది. ఆ లక్షణాన్ని వెలికి తీసి ఆయన వాడుకున్నారు. అప్పుడు సింగర్ అన్నాం. మరి సింగర్ అనుకో ఏమంటాం, కానీ ఎవరి గురించి చెప్తున్నాడు? బాలసుబ్రహ్మణ్యం గురించే కదా. అది డైవర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. ఎస్, ఫస్ట్ పాయింట్. రెండోది, నేనేం చెప్పానంటే సర్వం ఓంకార ఏవా అని ప్రతిపాదించారు కదా మహర్షి. సృష్టి అంతా ఓంకారం అని చెప్పారు కదా. సృష్టి అంతా ఓంకారం ఎలా అయిందో దాని వెనుకున్న శాస్త్రీయత 11 శ్లోకాల్లో చెప్పారు. అది ఇంకిప్పుడు సారాంశం నేర్చుకునే స్థితి వచ్చిందని చెప్పారు. సారాంశం ఇంకా క్రక్స్ అసలు అంటే వారి ఉపదేశ సారాన్ని బట్టి మన మస్తిష్కంలో అలంకరించుకోవాల్సిన అంశం ఏంటి? సినాప్సిస్ టేస్ట్. ఆ రుచిని నేను మీకు అందిస్తున్నా. ఇక మహర్షి ఈ రుచి కోసం ఎంతో చెప్పారు. రుచి ఏంటి? ఆ రుచి అంటే ఓంకారాన్ని వదిలేయాలి. ఫస్ట్ ఓంకారాన్ని పట్టుకున్నారా అయిపోయినట్టే. రుచిలో ఓంకారాన్ని వదిలేయాలి. నేనుతో రీప్లేస్ అవ్వాలి. ఓంకారాన్ని రీప్లేస్ చేసి నేను స్వయం, ఐయామ్ ద ట్రూ సెల్ఫ్, అక్కడ మొదలవ్వాలి. ఓంకారాన్ని పట్టుకుంటూ దూరం అయిపోయారు మీరు ఓంకారానికి. ఓంకారము స్వయము రెండు ఒకటే అయిన తర్వాత మళ్ళీ ఓంకారం అక్కల్లా, స్వయం అనేదే. కాబట్టి ఇన్ని శాస్త్ర ప్రమాణాల తర్వాత మీ మస్తిష్కంలో రుచికరమైన జ్ఞానం సారాంశం ఏమవ్వాలంటే, నేను యావత్ సృష్టికి మాతృగర్భాలయాన్ని, నేను అసంఖ్యాకమైన కాంతిపుంజాలన్నిటికీ
మాతృగర్భాలయాన్ని. ఫస్ట్ టేస్ట్ ఫైనల్గా మిగలాల్సింది అదే. ఎందుకంటే మీరు ఓంకారమేనా కాదా? మీరు ఓంకారమేగా. దేవుడు అందరిలో ఉన్నాడు కానీ వీడిలో లేడండి అని అంటారా? సో మీరు ఓంకారమే సర్వం కదా. అక్కడ దాకా అర్థమైందా? మీరు ఓంకారమే సర్వం. మళ్ళీ ఓంకారం ఎందుకు తీసేసేయండి. నేను యావత్ సృష్టికి అసంఖ్యాకమైన కాంతి పుంజాలన్నిటికీ మాతృమూర్తిని, మాతృగర్భాలయాన్ని. ఐఎమ్ ది వెరీ సోర్స్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. ఐఎమ్ ది వెరీ సోర్స్ ఆఫ్ ద ఇన్యూమరబుల్ లైట్ పార్టికల్స్. ఫస్ట్ సారాంశం అది. ఓంకారము ఉప్పుకారం అన్నీ తీసేసేయండి, అనవసరం. ఓంకారాన్ని తక్కువ చేస్తున్నానా, ఓంకారాన్ని దగ్గరికి చేస్తున్నానా? దగ్గర అయిన తర్వాత మళ్ళీ ఓంకారం ఎందుకు? ఎప్పుడైతే ఓంకారం నేనే ఒకటే అని తెలిసిన తర్వాత మళ్ళీ ఓంకారం అన్న పదం అక్కల్లా. నేనుతో స్టార్ట్ అవ్వాలి. స్వయం ద ట్రూ ఐయామ్. ఆ నేను ఎవరో తెలుసుకున్నావా అని రావణ మహర్షి అడిగాడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన మల్టీ డైమెన్షనల్ బీయింగ్ కాబట్టే ఆ లాక్ చేసి నేనెవరినో తెలుసుకోమంటే ఈ నేను తెలుసుకోమని నేనెందుకు చెప్పారా? ఆ క్వశ్చన్లోనే అది ఆన్సర్ ఉంటుంది అనమాట. మల్టీ డైమెన్షనల్ బీయింగ్ కాబట్టి అలా చెప్పాడు అతను. ఆ నేను ఎవరో తెలుసుకొని 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆయన ఏమి దొరకడు. మల్టీ డైమెన్షనల్గానే చెప్పాడు అతను. ఓకేనా? రైట్. నేను ఓ మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన మజిలీలో దైవంగా లేక బ్రహ్మగా పరిణమించాను. ఇది సారాంశం. ఒకవేళ ఇవాళే వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఈ సారాంశం తీసుకోండి. నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు ఏం కంగారు పడక్కల్లా. నేను ఇదంతా ఎక్సర్సైజ్ చేసాగా. ఒక్క రోజుతో రాలేదుగా అవుట్పుట్. 2 సంవత్సరాలు ఇంచుమించుగా ఇదే దర్శనాన్ని నేను దర్శిస్తూ వచ్చా. నేను నా మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన దృక్కోణంలో బ్రహ్మగా దైవంగా పరిణమించాను. ఆ నిర్దిష్టమైన దృక్కోణానికి ఈ నిర్దిష్టమైన దృక్కోణానికి ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆన్ ఎ హయ్యర్ స్కేల్. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ ఎ క్వశ్చన్, హౌ షుడ్ యూ, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఓంకారం అండ్ గాడ్? The degree of manifestation is on a higher scale. In that, the degree of manifestation is revered as God. The degree of manifestation is on a higher scale. A manifestation కొంచెం higher scale. ఓకేనా? నేను the true I am in my beautiful voyage at a particular junction has transformed myself, flavored myself into a phenomenon called God. Am I clear? ఓంకారీశ్వరుడు నేను నా మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన దృక్కోణంలో దైవంగా పరిణమించాను. మొట్టమొదటి నుంచి దైవం కన్నా దైవానికి పూర్వజుడు ఓంకారమే, హిరణ్య గర్భాలయం. గుర్తొచ్చిందా? 100 సంవత్సరాల తర్వాత అయినా అప్పటికి ఇదేమీ మీకు తెలియదు. కానీ హిరణ్య గర్భాలయం అని వేదాల్లో దైవాన్ని అభివర్ణించారు. హిరణ్యం అంటే సువర్ణం, సువర్ణం అంటే శాశ్వతం, శాశ్వతం అంటే దైవం, దైవానికి సైతం జన్మనిచ్చిన స్థితి ఓంకారం అని మొట్టమొదటి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ ఇంకా ఆపేసేయండి. మీ పర్సనాలిటీ ఏం చేస్తుందంటే కేవలం శూన్యంలో మాత్రమే విరాజిల్లుతున్నప్పుడు శూన్యం అవ్వకముందే ఏంటి అది ఇన్వెస్టిగేటివ్ నేచర్తో ట్రూత్ అర్థమవుతుంది. ఒక నిర్దిష్టమైన స్టేజ్ దాకా ఇన్వెస్టిగేటివ్ మోడ్లో వెళ్ళాలి, కానీ తర్వాత సీకింగ్ మోడ్లోకి వచ్చేయాలి. ఐ అడ్వైజ్ యూ టు షిఫ్ట్ యువర్ కేర్స్ ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ మోడ్ టు సీకింగ్ మోడ్. పరిశోధించే విధానానికి ఎక్కడో అక్కడ స్వస్తి పలికి సత్యాన్ని స్వాగతించే నేర్చుకునే అంశానికి మీరు మూవ్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. దానికి ఆ పరిశోధించేదానికి ఇంకా తవ్వుకుంటానే ఉంటాడు వాడు. దానికి ఎండ్ ఎక్కడుంది? మరి మిగతా స్టేట్మెంట్స్ ఎక్కడ నువ్వు పరిశోధించలేదేంటి? ఇది ఎక్కడే ఎందుకు పరిశోధిస్తున్నావు అంటే అక్కడ పర్సనాలిటీ ఇబ్బంది పడాల. ఏమై క్లియర్? సో నేను స్వయం నిజమైన నేను, ఈ నిజమైన నేనులోంచి
పుట్టుకు రాని అంశం లేదు. అసంఖ్యాకమైన కాంతిపుంజాల అస్తిత్వంలో కొనసాగుతున్న అసంఖ్యాకమైన కాంతిపుంజాల అన్నిటికీ మాతృగర్భాలయాన్ని ఈ స్వయమే, నేనే, నిజమైన నేను. సృష్టి ఎంత వైచిత్ర్యం ఉన్నా, ఈ మహోన్నతమైన సృష్టిలో అంతర్భాగంగా ఎన్ని పాలపుంతలున్నా, ఒక్కొక్క పాలపుంతలో అంతర్భాగంగా ఎన్ని తలాలు ఉన్నా, ఒక్కొక్క తలం మీద అసంఖ్యాకమైన జీవరాశులు తమ జీవితాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉన్నా, నేనుగా పిలువబడుతున్న నాలోంచి పుట్టుకు రాని అంశం లేశమాత్రం కూడా లేదు. అన్నిటికీ మాతృక, మూలము, మూల పురుషుడిని నేనే. వెంటనే మీరు సృష్టికి జనకుడి స్థానంలోకి వెళ్ళిపోతారు. వెంటనే ఇది అర్థమైతే యూ విల్ బికమ్ ది ఫాదర్ ఆఫ్ క్రియేషన్. తల్లికి బిడ్డ ఎంత చెడ్డవాడైనా, చూపులకి రూపలావణ్యం లేకపోయినా, తల్లికి మాత్రం ఆ బిడ్డల లోపం కానరాదు. అతని సౌందర్యం, అతడి ప్రతిభ కానవస్తుంది. ఎప్పుడైతే ఈ సృష్టికి మీరే జనకుడు అయిపోయారో, తండ్రి స్థానంలో ఉన్నారో, వాటికి వాటి లక్షణాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాత మీరే అన్న సత్యాన్ని మీరు పసిగట్టగలిగారో, లోపాలు కనిపించవు. దాని యొక్క సౌందర్యమే మీరు దర్శిస్తారు. సో రెండవది, నేనే నా మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో దైవంగా పరిణమించా. ఏమంటే దానికి, ఈ నిర్దిష్టమైన స్థితికి ఎందుకండి దీన్ని ఇలా దేవుడు అన్నారంటే, ద డిగ్రీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆన్ ఏ హయ్యర్ స్కేల్. అంటే అక్కడికి వచ్చేటప్పటికి సంబరం యొక్క పాళ్ళు కాస్త హెచ్చు స్థాయిలో ఉన్నాయని చెప్పచ్చు తెలుగులో. అక్కడికి వచ్చేటప్పటికి సంబరాల యొక్క పాళ్ళు కాస్త హెచ్చు స్థాయిలో ఉండటం వల్ల దాని దైవం అన్నాం. మేనిఫెస్టేషన్, సంబరాలు. ఆ దైవమే అయిన నేను ఆ మహాప్రస్థానంలో కొనసాగుతుంటే, ఒక నిర్దిష్టమైన దృక్కోణంకి వచ్చేటప్పటికి అక్కడ నేను మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా పరిణమించే. ఇక్కడ ఇండివిజువల్ ఫస్ట్ నేను కేవలం శూన్యం మాత్రమే చూసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఆ నిజమైన నేను నా యొక్క మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో, ఇక నేను తప్పే ఓంకారం ఇంకా ఏం వాడద్దు నన్ను గురువుగా ఎంచుకున్నాడు. ఇది ఫలశ్రుతి ఇదే. దీనికోసమే మహర్షి పరితపించింది. మీకు ఓంకారానికి ఎప్పుడైతే ఒక హార్మోనీ లేదో, మీకు సింఫనీ తెలుసు కదా, ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు అది. కొన్ని వేల మంది కొడితే ఒకేలాగా అవుట్పుట్ వస్తే సింఫనీ. మీకు ఈ మీలోంచి అన్నీ వచ్చాయని అర్థమైపోతే, ఎవడు ఏ రాగంలో పాడినా మీకు మాత్రం సింఫనీగానే అనిపిస్తుంది. సో నేను స్వయం, ద ట్రూ సెల్ఫ్, ద ట్రూ ఐ ఆమ్. ఓకే, I am the source of innumerable light particles. I am the source of entire creation. However vast may be the creation, however grand may be the creation, but I am the source of entire creation. I am the source of all the light particles. Am I clear? Secondly, if you could enrich yourself with this beautiful dimension, Tasyopavakhyana, with this dimension, my dear grandest aspirants, you will be the father of gods, you will be the father of creation. And if you are father of the creation, by default, you will not be able to judge anyone. That is called as judge not. That is called తీర్పు ఇవ్వ. ఇతడు అసహ్యంగా ఉన్నాడు, ఇతడు ఇలా ఉన్నాడని అతడిలో ఉన్న తప్పుని ఎత్తి చూపే గుణం అనేది పూర్తిగా నశించిపోయి, ఎందుకంటే ఆ గుణం ఇచ్చింది నువ్వే కాబట్టి, నువ్వు ఇచ్చిన గుణంతోనే అది భాసిల్లుతున్నది కాబట్టి, జనకుడి పాత్రలో ఉన్నవాడు తీర్పులు ఇవ్వడు. ఇది ఫస్ట్. You'll not have a tendency of judging others. Okay na? Concluding others. Right. Ade the same true I am in a particular phase has become God, and the same God in its voyage at a particular junction is termed as spirit, soul
or consciousness. But the true I am is continuing. Am I clear? Why? The manifestation has taken a different form. The manifestation has taken a different form. అక్కడ సంభరం మరో కొత్త పొంతంలోకి వెళ్ళింది, మరో కొత్త రూపంలోకి వెళ్ళింది. కాబట్టి దాన్ని ఆత్మ చైతన్యం అన్నాం. ఓకేనా? ఆత్మ చైతన్యమే ఓంకారం నుండి దైవంగా, దైవం నుండి ఓంకారం నుండి నేనుగా, నేను నుండి దైవంగా, దైవం నుండి ఆత్మ చైతన్యంగా వికసించిన నాలో 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఏంటది? జాగృతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ప్రజ్ఞానగణం. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ప్రజ్ఞాతీతం. అది ప్రజ్ఞాతీతం. అతీతం అంటే సరిపోద్ది, ప్రజ్ఞ ఎందుకు? అతీతం. సో ఆత్మ చైతన్యంలో జాగృత వస్తుంది, స్వప్న వస్తుంది, సుషుప్త వస్తుంది, అతీతం కూడా. ఈ 4 పిల్లర్స్ కలిపితేనే ఆత్మ చైతన్యం అయింది. ఆత్మ చైతన్యం కలిపితే అవలా. 4 పిల్లర్స్ కలిపితే ఆత్మ చైతన్యంలో అంతర్భాగంగా ఉన్నాయి ఇవి. దాన్ని ఒక్కొక్క దాన్ని సపరేట్ చేయడానికి అసలు అవ్వదు. దానిలో 4 ఉన్నాయి. ఆ 4 గురించి స్పెసిఫిక్గా నేర్పుతున్నప్పుడు 4ని సపరేట్ చేయడానికా, లేకపోతే 4 ఆత్మ చైతన్యాన్ని వివరిస్తున్నామా, ఒక్కొక్క స్థితిని వివరిస్తున్నామా? చెప్పండి. అది నాకు అర్థమైతే మీకు అర్థమైపోతుంది. ఆత్మ చైతన్యాన్ని వర్ణిస్తున్నాము, ఆత్మ చైతన్యాన్ని సవివరంగా వర్ణిస్తున్నాము. ఆత్మ చైతన్యాన్ని సవివరంగా వర్ణిస్తూ ఆత్మ చైతన్యంలో అంతర్భాగంగా నిక్షిప్తమై ఉన్న ఒక్కొక్క వ్యవస్థని మరింత విపులంగా వర్ణిస్తున్నప్పుడు, జాగృతావస్థ గురించి వర్ణించినప్పుడు మీరు ఎవరి గురించి వర్ణిస్తున్నారు? రెండో స్థితి స్వప్నావస్థ గురించి వర్ణించినప్పుడు మీరు ఎవరి గురించి వర్ణిస్తున్నారు? ఆత్మ చైతన్యం గురించి. అంతేగాని 4వ స్థితి శివ, 5వ స్థితి సి శివ, డి శివ అలా ఏం లేదు. అది ముక్కలైపోతుంది. అది నేను చెప్పకపోతే మీరు 4వ స్థితి గ్రేటు, 1వ స్థితి తక్కువ అలా ఏం కాదు. యు ఆర్ డిఫైనింగ్ సోల్ ఆర్ స్పిరిట్ ఆర్ కాన్షియస్నెస్ ఇన్ ఎ డీటెయిల్డ్ వే. Because you want to give a detailed description of soul or consciousness or spirit, you have pursued, you have analyzed in detail, and you have realized that it consists of 4 phases. Each particular phase, when you are defining each particular place, you are defining the whole of the consciousness itself. ఇది అర్థమైపోతే చాలు. Though you are defining Jagruta Avastha, you have got to be reminded of the truth that you are defining the consciousness itself, the spirit itself. Though you are defining Swapna Avastha, you are defining the spirit, the consciousness itself. You cannot divide and understand. మరింత వివరంగా చెప్తే కొత్త చదువు పోయిందంటే ఆడికి. ఉన్న చదువు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఏకత్వం ఒక్కటే దాని బ్యూటీ. ఆ వన్నెస్ అనే దాని నుంచి ఎక్కడ మీరు డైవర్ట్, ఒక విభాగం ఇంకో విభాగం కన్నా ఎక్కువ అనేటప్పటికీ ఆ వన్నెస్ యొక్క బ్యూటీ మీరు పోయినట్టే. ఇందాక ఎలా అయితే ఓంకారానికి చెప్పానో, దేని గురించి వర్ణించినా ఓంకారం గురించి అని చెప్పాను, అదే ఫార్ములా ఇక్కడ కూడా మీరు తీసుకోవాలి. ఇవన్నీ నాకు కంట్రిబ్యూట్ అయినాయి. నేను ఈ అర్థాన్ని అర్థం చేసుకోవటానికి నా మస్తిష్కంలో జరిగిన మేధోమథనం అంతా మీ ముందు పెడుతున్నా. ఇన్ని చేస్తే అవుట్పుట్ వచ్చింది. అది ఇవే అనమాట మూలమైన ప్రిన్సిపల్స్. ఇదే ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ ఏకత్వం, దాన్ని మళ్ళీ ముక్కలు చేసి జాగృత అవస్థ ఎక్కువ అలా వద్దు. ఓకేనా? సో ఇప్పుడు మహిమాన్వితమైన ఆత్మ చైతన్యాన్ని ఉన్న నాలో మరింత విపులంగా వివరంగా చెప్పాలంటే 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఓ వరుస క్రమంలో జాగృతావస్థ, స్వప్నావస్థ అంటే క్రియేషన్, సుషుప్తావస్థ, 4ది అతీతమైన స్థితి. మీకు నిన్న చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నేను దర్శించింది సరైన దర్శనమే. నిద్రపోవటం అంటే స్వప్నావస్థ అంటే మనిషి నిద్రలో కనే కళ కాదు. మనిషి నిద్రలో కళ కనాలని ఏమన్నా కోరుకుంటాడా? కళలో నాకు ఈ కళే రావాలని కోరుకుంటాడా? కోరుకున్నది అవుతుందా?
మానవుడి యొక్క కోరికకి మానవుడు అనుభవించే కళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. మరి సుషుప్తావస్థ తీయండి, తత్సుషుప్త తీయండి. నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. ఉందా? ఉందిగా. నా కంచన కామం కామయతి, నా కంచన స్వప్నం పశ్యతి. నా కంచన కామం కామయతి, నా కంచన స్వప్నం పశ్యతి. అంత వివరంగా ఉందిగా, అంత విపులంగా ఉందిగా. అక్కడ ఏ కోరిక లేదు, ఏ స్వప్నము లేదని చెప్పారుగా. అది కోరికకి స్వప్నానికి లింక్ ఉందిగా, ఇంకుందిగా. కోరికుంటే స్వప్నం ఉంటుంది. అంటే మనం అనుకునే కళలో కోరికను కళకి సంబంధమే లేదు, కానీ అక్కడ కోరికకి కళకి సంబంధం ఉందని చెప్పారుగా. అంటే నేను సూర్యుడిని సృష్టించాలన్న కోరిక కలిగింది, వెంటనే తదనుగుణ్యమైన దర్శనాన్ని నేను దర్శించా. కోరికకి స్వప్నానికి అక్కడ లింక్ ఉందిగా. మనిషి తీసుకుందాం. నేను ఎప్పుడు చెప్తా, ఐశ్వర్యరాయ్ అని కోరుకున్నాడు, ఒక బండరాయి వచ్చింది, కల్పనరాయి వచ్చింది, ఐశ్వర్యరాయ్ రాలా. సో నువ్వు కోరుకున్న కోరికకి వచ్చే కళకి సంబంధం ఏం లేదుగా. మీకు బ్యూటిఫుల్ పాయింట్ దొరికిందిగా. సృష్టిలో అయితే సంబంధం ఉంది. నేను సూర్యుడిని సృష్టించాలనుకున్నా, ఆ తలంపు కలిగింది, వెంటనే ఆకృతిని అనుభూతి చెందా, కల్పన చేసుకున్నా, అతడి లక్షణాలని కల్పన చేసుకున్నా, అతడి తేజస్సుని, అరుణోదయ కాంతి కిరణాలని, ఆ యావత్ సూర్య కుటుంబాన్ని నేను కల్పన చేసుకున్నా. స్వప్నావస్థలో నేను దర్శించా. కరెక్టేనా? సో ఇవి నాలో ఉన్న స్థితులు: జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. సుషుప్తావస్థలో అంటే నేను కంటిన్యూగా కోరుకొని కంటిన్యూగా సృష్టించాలా? కోరిక లేకుండా ఉండకూడదా ఏంటి? నాకు ఒక కోరిక కలిగిందయ్యా, ఇప్పుడు ఏ కోరిక కలగకూడదన్న కోరిక కలిగింది నాకు. కోరిక లేనప్పుడు సృష్టించంగా, డెఫినెట్గా సృష్టించి. మనిషికి కోరికుంటే ఎలా సాటిస్ఫై చేసుకుంటాడు? కర్మ ద్వారా చేస్తాడు. భగవతత్వం కోరుకుంటే ఎలా చేసుకుంటుంది? చిత్రీకరణ ద్వారా చేసుకుంటుంది. ఇంకా 5వ చైతన్య స్థితి నుండి అది కామనేగా. ఏ హ్యూమన్ బీయింగ్ satisfies his desire by performing an act accordingly, but a divine being satisfies his desire by visualization. Am I clear? By manifesting the visualization. సో నాలో ఇంకా నేను సృష్టించలే, కోరిక లేదు, సృష్టించడం లేదు. అక్కడ ఏమైంది? నేను అప్పటికే సృష్టించిన వాటన్నిటిని ఒకసారి తిలకించా. సృష్టించడం ఆపి సృష్టించిన వాటిని అన్నిటిని ఇలా తిలకించా. ఎటు చూసినా నేనే కనిపించడం. మీ స్వరూపం కనిపించడం కదా. నీ స్వరూపం కనిపించడం ఏంటి అంటే నువ్వు ఇంకా స్వరూపం అని అనుకుంటున్నావా? నేనే అన్న భావన కలుగుతుంది. అన్యం అన్న భావన లేశమాత్రం కూడా ఉండదు. అనన్య భావకత ఉంటుంది. అన్నీ నేనే కదా అన్న భావనే ఉంటుంది. నిన్ను నువ్వు చూసుకుంటే నీలో ఎలాంటి తీయందనాల తలంపులు స్ఫురిస్తాయో అదే తీయందనాల తలంపు ఉంటుంది తప్ప అన్యం అన్న భావన ఉండదు. అన్నీ నేనే అని తెలుసుకున్నప్పుడు, ఏకం మహోన్నతంగా అనేకంగా విస్తరించుకున్నప్పుడు, అనేకంలో తన ఏకాన్ని దర్శించినప్పుడు, అనుభూతి చెందినప్పుడు సంథింగ్ లోపల జరిగింది. ఆ సంథింగ్ ఆనందం. అప్పుడు ఆనందాన్ని అనుభవించింది. అప్పుడు ఏం చేసింది? ఆనందాన్ని అనుభవించింది. అది తృతీయ స్థితి. ఇక 4వ స్థితికి వచ్చేటప్పటికి ఇక మనిషికి సంబంధించినవన్నీ అయిపోయినాయి. వీటన్నిటికీ ప్రజ్ఞ అనేది ఏది లేదు అక్కడ. ప్రజ్ఞాతీతమైన స్థితి, అతీతమైన స్థితి. అది అతీతమైన స్థితి. ఏ ప్రజ్ఞలు లేవు అక్కడ. ఇక చెప్పే కదా, సముద్రంలో పెట్రోల్ ఉంది. పెట్రోల్ బాగా వాడుకుంటున్నాడికి సముద్రం అంటే అర్థం లేదని నాకు సముద్రం అంటారు. నువ్వు రోజు పెట్రోల్ వాడుతున్నాను సార్, ఆ పెట్రోల్ సముద్రం నుంచే వచ్చిందిరా అంటారు. ఆడు కేవలం పెట్రోల్, సముద్రం అనగానే పెట్రోల్ అనుకుంటే అది రాంగ్ కదా. సముద్రంలో కోట్లు ఉన్నాయి. అసలు పెట్రోల్ అనే ఖనిజం దాంట్లో లేకముందునికి సముద్రం ఉంది. ఎప్పుడో కాలగర్భంలో అనేక పరిణామ క్రమాల తర్వాత సముద్రంలోకి పెట్రోల్ అనే ఒక
మినరల్ వచ్చి ఉండొచ్చు, ఒక ఖనిజం వచ్చి ఉండొచ్చు, అసలు రాకముందు నుంచి కూడా ఉండొచ్చుగా, అవకాశం ఉందా లేదా? మన సముద్రం ఫస్ట్ పెట్రోల్ గురించి తెలిసిన వాడికి సముద్రం అంటే చెప్పాలన్నప్పుడు ద సోర్స్ ఆఫ్ పెట్రోల్ అని చెప్తాం. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెట్రోల్ ఏంటి రాదు, ఈ మధ్యకాలంలో ఆవిష్కరింపబడింది, ఎప్పటి నుంచో సముద్రం ఉందని చెప్తాం కదా. అలా వీటన్నిటికీ అతీతం మల్టీ డైమెన్షన్ అనేది చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. ఫోర్త్కి వచ్చినప్పటికి మల్టీ డైమెన్షన్ కాబట్టి అసలు దేనికి సంబంధం లేకుండా పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళాడు ఫోర్త్ దాంట్లో. ఇప్పుడు అంటే ఫోర్త్ స్టేట్లో 7th శ్లోకాలు. ఒకసారి 7th శ్లోకం ఇప్పుడు రాసుకుందాం. సో మొత్తం ప్రజ్ఞ అనేది మొత్తం వాషౌట్ చేసేసారు. ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికో తానున్నానని స్పృహలోకి వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్నది అన్నప్పుడు అది లేదా ఏంటి? ప్రజ్ఞ లేదు, ప్రజ్ఞాశకం మొదలవల. నాలో ఏముందో తెలుసుకోవాలని అనిపించింది, కానీ అప్పటికి ప్రజ్ఞాశకం మొదలవల. అంతర్ముఖం అవ్వని ఆరంభించింది, అంటే ప్రజ్ఞాశకం మొదలవల. తనందుగా మరి ఒక్క ప్రజ్ఞనే పట్టుకుంటావేంటి? ఈ ప్రజ్ఞ ఎప్పుడొచ్చింది సార్? నిన్నగాక మొన్న వచ్చిన ప్రజ్ఞతో నన్ను అభివర్ణించడం నాకు ఇబ్బందిగా ఉంది. ఎప్పటి నుంచో ఉన్నా నేను, మధ్యలో వచ్చిన ప్రజ్ఞతో అభివర్ణించడం ఏంటి? అసలు హాస్యాస్పదంగా లేదు. అది అర్థమైతే మీకు అర్థమైంది. మొత్తం ప్రజ్ఞ తీసేసి దాన్ని ఇప్పుడు మానవుడికి మానవాతీతమైన అంశం. అందుకని ఆ పదాల్లో ఆ పద సంపదలో ఎంత ఉందంటే మహర్షి ఆ పదాలను ఉచ్చరించడానికి ఎంత మేధోమదనం చేసి ఉంటారా అనిపిస్తూ ఉంది. ఒక చెంపన మనిషికి తెలిసిన పదజాలంతో అభివర్ణించడం అసాధ్యం అని చెప్తూ మానవాతీతమైన అంశం, వర్ణనాతీతమైన అంశాన్ని మళ్ళీ వర్ణించడానికి మళ్ళీ శబ్దాలని ఆశ్రయించి శబ్దంలో చెప్పడం మొదలైంది. అదృష్టం లక్కు కాదు, అది ఒక నిర్దిష్టమైన రూపం, అంటే అంటే ఇంద్రియాలతో దర్శించడానికి అతీతమైనది అని ఉన్నప్పటికీ మరింత లోతైన దర్శనం కానీ అదృష్టం అనే దానికి దర్శిస్తే ఇంద్రియాతీతమైనదని కాదు, వర్ణనాతీతమైనది. దాన్ని వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. అదృష్టం అది వర్ణనాతీతమైన. అవ్యవహార్యం, ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞను తీసేయడానికి దోహదపడేట్టుగా ఉంటుంది. చూడండి, అదృష్టం అంటే అనిర్వచనీయం, ప్రజ్ఞగా నిర్వచించడానికి సాధ్యం కాదు, అనిర్వచనీయం. తర్వాత అవ్యవహార్యం, అది కూడా ఇంచుమించు అదే భావంతో ఉంటుంది. అవ్యవహార్యం, అన్ని లౌకికమైన వ్యవహారాలకు అతీతమైనది ఆత్మ వ్యవహార శైలి. కావున ఆత్మ చైతన్యాన్ని వ్యవహారాతీత స్థితిగా మహర్షి అభివర్ణించారు. నేను మిస్ అవ్వద్దు. ఎవరి గురించి వర్ణించుకుంటున్నారు ఇదంతా? నేను గురించి, నిజమైన నేను గురించి, ఆత్మ గురించి కాదు. ఆత్మను తీసేసేయండి. ఆత్మ గురించి వర్ణించడం అయితే నీకెందుకు? నువ్వే ఆత్మవి కాబట్టి నా నిజమైన నేను గురించి నేను తెలుసుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ ఎ మిస్టికల్ నాలెడ్జ్ అబౌట్ మై ట్రూ సెల్ఫ్. యూ గాట్ టు రియలైజ్ దట్. యామ్ ఐ క్లియర్? సో లౌకికం అన్నప్పుడు ఈ లౌకికమే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. లౌకికం అన్నప్పుడు ఎన్ని వందల ఇప్పుడు స్వర్గం కూడా లౌకికమే, 7వ చైతన్య స్థితి కూడా లౌకికమే. ఆ నిర్దిష్టమైన టెరిటరీ గురించి కాదు, బియాండ్ ఆల్ ది టెరిటరీస్ అనేది అర్థం. అలౌకికం అంటే అన్ని బియాండ్ ఆల్ ది టెరిటరీస్. కాబట్టి అవ్యవహార్యం. ప్రతి లోకంలో ఒక వ్యవహార శైలి ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. ఏ లోకంలో యొక్క ఏ వ్యవహార శైలితో దాన్ని పోల్చడానికి అవకాశం లేదు. అన్ని లోకాల్లో ఉన్న అన్ని వ్యవహార శైలికి అతీతమైంది. దిస్ టెరా usually there are several transactions like giving and taking, okay na, like teaching and learning, okay. This terra, in 5th consciousness there is another transaction, like we don't talk to each other, we have a dimension that everyone is I am, and that is the transaction over there. 7th consciousness there is a different transactions. Alaukikam annappudu it is beyond all the transactions pertaining to all the lokas. ఎందుకంటే ఆత్మ గురించి కదా చెప్తాను. ఈ ఒక్క లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతారు. ఎంతసేపు ఈ లోకం గురించేనా? ఈ లోకం అనే పరిధిలోంచి బయటకు వస్తేనే ఋషి దర్శనం మీకు జరుగుతుంది. ఓకేనా? రైట్. అవ్యవహార, అగ్రాహ్యం. చదువు.
ఆత్మ చైతన్యం అగ్రాహ్యం. మానవ మేధస్సుకు మించినటువంటి అంశాన్ని మానవ మేధస్సు గ్రహించలేదు కదా. అందుకే ఆత్మ చైతన్యాన్ని మహర్షి అగ్రాహ్యంగా అభివర్ణించారు. ఒక మానవుడనే కాదు, కొన్ని గ్రంథంలో గ్రంథస్థం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ నన్ను గురువుగా ఎంచుకొని వాళ్ళ చేతిలోకి కూడా గ్రంథం వెళ్తుంది కాబట్టి మనకు తెలిసిందంతా చెప్పడానికి అవ్వదు. నేరుగా చెప్తున్నప్పుడు నన్ను ఇప్పటికే గురువుగా ఎంచుకున్న వారు ఉంటారు కాబట్టి చెప్పడానికి సాధ్యం అవుతుంది. పరోక్షంగా చెప్తున్నాం కదా గ్రంథంలో, అక్కడ కొన్ని దర్శనాలు పెట్టడానికి అవ్వదు. అగ్రాహ్యం. సో ఏ ఒక నిర్దిష్టమైన లౌకిక దృక్కోణం నుండి దర్శించిన ఆత్మ చైతన్యాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. అదే అగ్రాహ్యం అని రాసుకోండి. ఆ పైన రెండింటికి ప్లేస్ ఉంచండి, ఒకవేళ వీలైతే చెప్తా. అగ్రాహ్యం మాత్రం రాసుకోండి, పైన రెండింటికి ప్లేస్ వదిలేసి. ఏ నిర్దిష్టమైన లోకం యొక్క దృక్కోణంతో ఆత్మ చైతన్యాన్ని అభివర్ణించిన అది తప్పిదమే అవుతుంది. ఓ నిర్దిష్టమైన లోకం యొక్క మేధస్సుతో గ్రహించడం సాధ్యము కానటువంటిది. ఇప్పుడు సప్తాంగ ఏకోన వింశతి ముఖ మన ఇదేది కాదా? ఓంకారం చూడండి, ఓంకారంలోని 7 డైమెన్షన్స్. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి అదే పెట్టాం కదా. ఓంకారం యొక్క 7 డైమెన్షన్స్ పెట్టాం. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, ఇంచుమించు అదే. అచింత్యం చదువు. ఆత్మ చైతన్యం అచింత్యం. అన్ని చింతనలకు, అన్ని యోచనలకు, అన్ని శోధనలకు, పరిశోధనలకు అతీతమైనది ఆత్మ చైతన్యం. దాన్ని చింతించడానికి కుదరదు అనమాట. దాని చింతన కుదరదు, వర్బలైజ్ చేయటం కాదు, దాన్ని అసలు చింతించడానికి కుదరదు. చూసారా, అన్నీ ఆ పైదానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అచింత్యం. దాన్ని అసలు ఏ రకంగా ఆలోచించడానికి అవ్వదు. అంత చూడండి, ఇంత చెప్పిన మహర్షి చివరికి ఆయన దాన్ని అసలు ఎలాగూ డిఫైన్ చేయడానికి కాదు, కనీసం థాట్ ప్రాసెస్లో దాని గురించి ఇదే అదే అని ఊహించడం కూడా సాధ్యం కాదు, చింతన చేయటం కూడా సాధ్యం కాదు. అవ్యపదేశ్యం అది. ఆత్మ చైతన్యం అవ్యపదేశ్యం. ఆత్మ చైతన్యం తనని తాను ఓ అంశం నుండి ఉపసంహరించుకుంటే ఆ అంశం శుద్ధశక్తి స్వరూపంగా రూపాంతరం చెందుతుంది. ఆ శుద్ధశక్తి స్వరూపానికి ఆ స్థూలధర్మాన్ని ప్రసాదించింది సైతం ఆత్మ చైతన్యమే. కావున ఆత్మ, అనాత్మ రెండూ ఆత్మ చైతన్యాలే. ఉదాహరణకు, చంద్రుడి నుండి ఆత్మ చైతన్యం తనని తాను ఉపసంహరించుకుంటే చంద్రుడన్న స్థూలధర్మాన్ని కోల్పోయి శుద్ధశక్తి స్వరూపంగా రూపాంతరం చెందుతాడు. కానీ ఆ శుద్ధశక్తి స్వరూపానికి ఆ స్థూలధర్మాన్ని ప్రసాదించింది కూడా మరల ఆత్మ చైతన్యమే. కావున ఆత్మ లేకపోయినా పరోక్షంగా ఉన్నట్లే. సో దానికి నేను ఇచ్చిన వివరణ అది. లాస్ట్కి ఇక్కడ ఏకాత్మ ప్రత్యయ సారం. మళ్ళీ నేను చెప్పిన దర్శనం వచ్చింది. ఏకాత్మ ప్రత్యయ సారం చదువు. ఏకాత్మ ప్రత్యయ సారం. మునుపటి శ్లోకాలలో ఆత్మ చైతన్యం మానవ మస్తిష్కానికి అతీతమైనదని, కావున ఆత్మ చైతన్యాన్ని మానవ మస్తిష్క సామర్థ్యంతో అభివర్ణించడం సాధ్యం కాదని తెలియజెప్పిన మహర్షి ఈ తరుణంలో మానవాతీతమైన ఆత్మ చైతన్యం యొక్క జ్ఞానాన్ని సైతం ఆ మానవ మస్తిష్కానికి అందుబాటులోకి తెచ్చి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పే ప్రయత్నాన్ని గావిస్తున్నారు. విశ్వంలో ఎన్ని లోకాలున్నా, ఒక్కొక్క లోకంలో ఎన్ని జీవరాశులున్నా, అన్ని లోకాలలోని అన్ని జీవరాశుల యొక్క సారాంశం ఈ ఆత్మ చైతన్యమే. అత్యంత సారభూతమైనది ఈ దివ్య చైతన్యమే. ఉదాహరణకు, ఓ నక్షత్ర మండలం నుండి ఆత్మ చైతన్యం తనని తాను ఉపసంహరించుకుంటే తక్షణం ఆ నక్షత్ర మండలం తన స్థూలధర్మాన్ని, స్వరూపాన్ని కోల్పోతుంది. సర్వులలో, సమస్తములో కొలువై ఉండేది ఒకే ఒక్క ఆత్మ చైతన్యం. ఈ విశ్వాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాలతో దర్శిస్తే
యావత్ విశ్వం యొక్క జ్ఞాన సారాంశం ఒకే ఒక్క ఆత్మ చైతన్యం అన్న సత్యం తేటపడుతుంది. ప్రపంచోపశమం. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యం సర్వలోకాలలో జీవిస్తున్న సర్వులలో ఉపస్థితమయ్యే ఉంటుంది. కానీ ఓ నిర్దిష్టమైన లోకవాసిలో జీవిస్తున్నప్పటికీ తనని తాను ఆ నిర్దిష్టమైన లోకంగా కానీ లోకవాసిగా కానీ తాదాత్మ్యం చెందనే చెందదు. ఆత్మ సదా అలౌకికంగానే కొనసాగుతుంది. ఆత్మ చైతన్యం ఓ నిర్దిష్టమైన లోకంలో అంతర్భాగంగా కొనసాగినప్పటికీ తనని తాను ఆ లోకంగా తాదాత్మ్యం చెందదు. పంచభూతాల సమ్మిళిత స్వరూపమే ఆ పంచమమే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఆత్మ చైతన్యం అంతర్భాగంగా ఉన్నా ప్రపంచానికి అతీతంగా ఆత్మ చైతన్యం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆత్మ చైతన్యం అంతర్భాగంగా ఉన్నా ప్రపంచానికి అతీతంగా ఆత్మ చైతన్యం ఉంటుంది. సో నేను కావాలనే ఆ మూడు కలిపి రాసి మళ్ళీ విడిగా సపరేట్గా పెట్టడం జరిగింది. ఓకేనా? సో ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం మొత్తం ఒకేసారి చెప్పాలి. అది ఫస్ట్ ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం. ఏకాత్మ ప్రత్యయసారం అంటే విశ్వంలో అన్ని అంశాలున్నా దానికి సారభూతమైన అంశం ఇదే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. సారభూతమైన అంశం ఇదే. దేహంలోంచి ఆత్మ చైతన్యం వెళ్ళిపోగానే దేహం ఎలా అయితే కుప్పకూలిపోయి దేహం అనే స్థూల ధర్మాలను కోల్పోతుందో, సూర్యుడిలోంచి ఆత్మ చైతన్యం తీస్తే సూర్యుడు అనే స్థూల ధర్మాన్ని కోల్పోయి శుద్ధశక్తి స్వరూపంగా మారిపోతాడు. అన్నిట్లోకి సారభూతమైనది అదే. దీనికి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు అంటూ అన్నిట్లో ఆత్మ చైతన్యం ఉంటుంది. కానీ ప్రపంచోపశమం అన్నప్పుడు ఏ నిర్దిష్టమైన లోకంలో ఉన్నా ఆ లోకంలో తానుంటుంది, కానీ ఆ లోకవాసిగా తనని తాను మార్చేసుకోదు. ఇంపెకబుల్ బీయింగ్గానే ఉంటుంది. తన ఎరుకలో ఉంటుంది, తన లోకవాసి కింద మారిపోదు అంటూ మళ్ళీ ఇక్కడ ప్రపంచం అన్నాడు కాబట్టి దానికి కూడా చెప్పాను అనమాట. పైన ఏంటి అన్నిటికీ వర్తించేటట్టు చెప్పా, కింద మళ్ళీ దీనికి వర్తించేటట్టు చెప్పా. పైది ఒకసారి చదువు. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యం సర్వలోకాలలో జీవిస్తున్న సర్వులలో ఉపస్థితమయ్యే ఉంటుంది. కానీ సర్వలోకాల్లో జీవిస్తున్న సర్వులలో ఉపస్థితమయ్యే ఉంటుంది. జీవిస్తూ ఉన్నా కాదు, సర్వలోకాల్లో జీవిస్తూ ఉన్న సర్వుల్లో జీవిస్తూ ఉంటుంది. ఉన్నా అన్నప్పుడు మళ్ళీ తేడా వచ్చేస్తుంది. సో ఆ బ్యూటిఫుల్ స్పిరిట్ ఒక నిర్దిష్టమైన లోకంలో ఈ కొంతమందిలోనే ఉండదు. ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎన్ని లోకాల్లో ఎంతమంది కాంతిపుంజాలు ఉన్నారో అన్ని లోకాల్లో ఉన్న అన్ని కాంతిపుంజాలలోనూ ఆత్మ చైతన్యం ఉంటుంది. ఓకేనా? రైట్. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యం సర్వలోకాలలో జీవిస్తున్న సర్వులలో ఉపస్థితమయ్యే ఉంటుంది. కానీ ఓ నిర్దిష్టమైన లోకవాసిలో జీవిస్తున్నప్పటికీ తనని తాను ఆ నిర్దిష్టమైన లోకంగా కానీ లోకవాసిగా కానీ తాదాత్మ్యం చెందనే చెందదు. అది ఇప్పుడు భూతలంలో ఉన్నది, నాలో ఉన్నది. నాలో ఉన్న ఆత్మ చైతన్యం తనని తాను వివేక్గా కానీ భూతలవాసిగా కానీ తాదాత్మ్యం చెందదంట. వివేక్ అనుకోదు, భూతలవాసి కూడా అనుకోదు. తను సెంట్రలైజ్డ్గానే ఉంటుంది. అది ప్రపంచోపశమం అన్నప్పుడు నేను దర్శించిన దర్శనం. ఆత్మ సదా అలౌకికంగానే కొనసాగుతుంది. అది అలౌకికం అన్న ఆత్మ సదా. ఈ క్యారెక్టర్ని నేను కాదు, ఈ ప్లాట్ఫామ్ని కూడా నేను కాదు, ఏదో వచ్చాను ఇక్కడికి. ఆత్మ చైతన్యం ఓ నిర్దిష్టమైన లోకంలో అంతర్భాగంగా కొనసాగినప్పటికీ తనని తాను ఆ లోకంగా తాదాత్మ్యం చెందదు. పంచభూతాల సమ్మిళిత స్వరూపమే ఆ పంచమమే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఆత్మ చైతన్యం అంతర్భాగంగా ఉన్నా ప్రపంచానికి అతీతంగా ఆత్మ చైతన్యం ఉంటుంది. చెప్పిందే ఈ పర్టికులర్ లోకం కోసం మళ్ళీ తగ్గించి చెప్పడం జరిగింది. ఎస్. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. శివం ఆత్మ చైతన్యమే శివం, ఆత్మ చైతన్యమే శివం, ఆత్మ చైతన్యమే శివం.
సో దుర్గంధభూయిష్టమైన ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఓంకారమే దైవమని, దైవమే ఆత్మ చైతన్యమని, ఆత్మ చైతన్యమే శివమని చెప్పిన ఇవాళకి అసలు దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ, దాన్ని తెలియజెప్తే దాన్ని విందామనే ఒక ఉత్సుకత కానీ ఏ ఒక్కరిలో లోపించడం దురదృష్టకరం. ఇవాళకి పండితోత్తములందరూ వాళ్ళ భాష వింటే శివుడు సపరేట్గా ఉన్నాడేమో అని అనుకుంటారు. సో ఆత్మ చైతన్యమే శివం, ఆత్మ చైతన్యమే శివం, ఆత్మ చైతన్యమే శివం. ఓకే, నెక్స్ట్. దుర్గంధభూయిష్టమైన ద్వైత అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు మహాశివుడు మానవునికి అన్యంగా బాహ్యంలో ఓ నిర్దిష్టమైన స్వరూపంతో స్వభావంతో బాసిల్లుతూ ఉంటాడని అపోహపడుతూ పెడుతూ ఉంటారు. వారందరికీ ఈ ఉపదేశం ఓ చెంపపెట్టు. అవును, మహాశివుడి కన్నా మించిన దైవం మరొకరు లేనే లేరు. మానవుడిని తన పుట్టినింటికి చేర్చగలిగే ఓ మార్గదర్శి ఈ మహాశివుడే. మహోన్నతమైన ఆధ్యాత్మిక కథానాయకుడే అయిన ఈ మహాశివుడు మానవుడికి అన్యంగా ఓ నిర్దిష్టమైన స్వరూపానికి పరిమితమై లేనే లేరు. నిజానికి మానవుడి హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహాశివుడే ఆత్మ చైతన్యం. అందుకే ఇతడిని అంతర్యామిగా పేర్కొంటారు. ఈ అంతర్యామియే, ఈ మహాశివుడే, ఈ హృదయేషు జనార్దనుడే మానవుడికి అత్యంత ఆప్తుడు, శ్రేయోభిలాషి, ఓ గురువరేణ్యుడు. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు ఇప్పుడు చెప్పండి, ఈ 4 స్థితుల్లో ఈ నిర్దిష్టమైన స్థితిడే శివుడా? 4వ స్థితి 4 స్థితుల సమ్మిళిత స్వరూపమా? ఇప్పుడు 4వ క్లాస్కి వచ్చాడంటే 1వ క్లాస్ జ్ఞానం, 2వ క్లాస్ జ్ఞానం, 3వ క్లాస్ జ్ఞానం, 4వ క్లాస్ జ్ఞానం కలిపి ఉంటాయా? అప్పుడు ఆ కీర్తి ఒక్క 4వ క్లాసులోనే వచ్చిందా వాడి ప్రతిభ? 3 క్లాసుల్లో సంపాదించుకున్నదంతా కలిపి వచ్చి ఉంటుందా? కలిపే వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క 4వ స్థితే కాదు, గుర్తుపెట్టుకోండి. శివుడిలో ఉన్న విభాగాలు, జాగృతావస్థ, ఇవన్నీ కానీ మళ్ళీ ఆ ఒక్క నిర్దిష్టమైన విభాగం మాత్రం శివుడు కాదని అర్థం చేసుకోండి. నేను ఇలా చెప్పకపోతే 4వ స్థితికే వర్తిస్తుంది అనుకుంటారు మీరు. 4వ స్థితికి వచ్చేటప్పటికి 4 స్థితుల సమ్మిళిత స్వరూపం వచ్చేసింది. ఓకేనా? రైట్. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు హృదయాంతరంగంలో కొలువై ఉండడం వలన ఇతడే అంతర్యామి. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు శాశ్వతుడు. అందుకే ఇతడిని మృత్యువు హతమార్చలేదు. కావున ఇతడే మృత్యుంజయుడు. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవరోధంగా ఉన్న అసురుడిని హతమార్చడానికి అనుక్షణం రౌద్రంతో రగిలిపోతూ ఉంటాడు. కనుక ఇతడే రుద్రుడు. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు ఓ నిర్దిష్టమైన లింగ వ్యవస్థకి పరిమితం అవ్వకుండా ఏకకాలంలో లింగ వ్యవస్థలు రెండింటితోనూ పరిపుష్టమై అలరారుతూ ఉంటాడు. కనుక ఇతడే అర్ధనారీశ్వరుడు. ఆత్మ చైతన్యమే అయి ఉన్న ఈ మహాశివుడు ఒక నిర్దిష్టమైన స్వరూపానికి పరిమితమై లేడు. ఎందుకంటే ఇతడి రూపం అరూపం, ఇతడు అపురూపం. అందుకే ఇతడు లింగస్వరూపం. మహాశివుడుగా బాసిల్లుతున్న ఈ ఆత్మ చైతన్యానికి, ఆత్మ చైతన్యంగా బాసిల్లుతున్న మహాశివుడికి శిరసా నమామి, మనసా స్మరామి అన్న చందంగా ప్రణమిల్లుదాం. అందుకే ఆదిగురువైన శంకరాచార్యులు వారు శివోహం 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 అని గర్జిస్తూ శివుడు అన్యంగా బాహ్యంలో లేడని, మన నిజస్వరూపం ఆత్మేనని, ఆ ఆత్మే శివుడని, కావున ఆ మహాశివుడిని స్వయంగా నేనేనని ప్రతి మానవుడు గుర్తెరగాల్సి ఉంటుందని సుబోధనాత్మకంగా ప్రబోధించారు. భగవద్గీతా శాస్త్రంలో శ్రీకృష్ణుడు సైతం ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయేనని క్షేత్రజ్ఞ విభాగయోగంలో ప్రబోధించారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో తనని తాను శిఖరానికి ఉద్ధరించుకున్న ఓ మహనీయుడే గురువరేణ్యుడే దత్తాత్రేయుడు.
దత్తాత్రేయుడు సైతం శివుడంటూ ప్రత్యేకించి మరొకడు లేనే లేడని, ఆత్మ చైతన్యమే మహాశివుడని ఉద్బోధించారు. అందుకే మరి మన హృదయాన్ని శివాలయంగా మలుచుకొని ఆ శివాలయంలో ఆత్మ చైతన్యమే అయి ఉన్న మన మహాశివుడిని ప్రతిష్ఠితం చేసుకొని శివోహం 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 అని నినదిస్తూ ఆ మహాశివునికి మనల్ని మనం హృదయంగా సమర్పించుకుందాం, శివార్పణని గావిద్దాం, శివోన్ముఖులై జీవిద్దాం. ఓంకారమే మహాశివుడిగా పరిణమించారు. మన నిజస్వరూపమే అయిన ఓంకారానికి, మహాశివుడికి నమస్సుమాంజలిని అర్పించుకుందాం. మహోన్నతమైన ఈ సుజ్ఞానాన్నే మహర్షులు మానవునికి ప్రణవ సహిత పంచాక్షరి మంత్రంగా బహూకరించారు. అందుకే మరి ఆ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రాన్ని దిక్కులు పిక్కటిట్లేలా పఠిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఓంకారంగా మొదలై మహాశివుడుగా పరిణమించింది. ఓం అంతేగా. ఓం నుంచి ఎండింగ్ శ్లోకంకి వచ్చినప్పటికి శివమై ఓం నమ శివాయ మొత్తం కలిపి చెప్పేశారు అనమాట. ఓం అనే దగ్గర నుంచి ప్రయాణం మొదలై శివముగా ఫలశ్రుతిగా పరిణమించింది. ఓం నమ శివాయలో మొట్టమొదటి శ్లోకంలో ఓం నుంచి చిట్ట చివరి శ్లోకం శివం మొత్తం జరిగిన పరిణామాలన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఆ ఓంకి, ప్రణవానికి, ఫలశ్రుతికి రెండిటికి నమస్కరించకుండా ఎలా అయితే నమస్తే నమస్కారం ఎలా అయితే ఉన్నాయో, ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అంకురార్పణ పలికిన స్థితి ఓంకారం, ఫలశ్రుతిగా పరిణమించిన స్థితి మహాశివుడు. రెండు స్థితులకి మనం నమస్కరించుకుంటున్నాం. ఒకసారి అనుకుందాం. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఓంకారం అన్న పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి శివస్థితి దాకా ప్రయాణించి సమపార్జించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా, శక్తినంతా నా వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆ చైతన్యానికి, ఆ మేధో సంపదకి, ఆ అగణిత మేధో సంపదకి ప్రణవిల్లుతున్నాను, నమస్సుమాంజలిని సమర్పించుకుంటున్నాను. అస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఓంకారంగా మొదలై మహాశివుడిగా పరిణమించింది. ఓం శివం. అందుకే ఓం నమః శివాయ అని స్మరిస్తూ మనమే అయి ఉన్న మన ఓంకారాన్ని, మనమే అయి ఉన్న మన శివతత్వాన్ని స్మరిద్దాం. ఓం నమః శివాయ. అద్వైతం. ఇక్కడికి శివమైంది, నెక్స్ట్ అద్వైతం. ఎస్. అద్వైతం. ఈ ఉపనిషత్తు యొక్క తొలి శ్లోకంలోనే మహర్షి తస్యోపవ్యాఖ్యానం అని ప్రబోధించారు. అనగా సర్వంలో చెప్పండి, సమస్తంలో. అద్వైతం ఆది గురువు అని శంకరాచార్యులు వారు పెట్టారా? ఆయన దాన్ని ఎంఫసైజ్ చేశారు. అద్వైతానికి ప్రతీక ఆది గురువు అని శంకరాచార్యుల వారు ఏం కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని ఆయన ఎంఫసైజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, మన సనాతన సాంప్రదాయం ప్రతిపాదించింది అద్వైతాన్న ద్వైతాన్న? అసలు ద్వైతం చెప్పడానికి ఎవడైనా కావాలా? నువ్వు వేరు దేవుడు వేరు అని చెప్పడానికి ప్రత్యేకించి రావటం ఎందుకు? మనకు అందరికీ తెలుసు. మనిషి ఊహకు కూడా ఊహించుకోలేనిది నేనే దైవం అని, అది చెప్పడానికే పైనుంచి ఎవడైనా రావాలి, అవునా కాదా? సో అద్వైతం అనే దాని గురించి
బ్రేక్ తర్వాత చదువుదాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. వార్ధక్యం వచ్చినప్పుడు, లోతైన వార్ధక్యం వచ్చినప్పుడు నెమ్మదిగా గుర్తు తగ్గిపోతూ ఉంటుంది. చాలా తీవ్రంగా గుర్తు తగ్గిపోద్ది కదా, అప్పుడు ఆత్మజ్ఞానం పోతుంది కదా అన్నది ప్రశ్న. ఆత్మజ్ఞానానికి వర్తించదు అసలు. మీకు వయస్సు పెరుగుతున్న కొద్దీ, రజనీకాంత్ చెప్పాడే, ఎంత దూరం ఎంత పైకి వెళ్ళినా అన్ని రంగాల్లో రాజకీయం కానీ, ప్రధాన అవటం కానీ, రాజు అవటం కానీ మళ్ళీ దిగాల్సిందే. ఒక్క ఆత్మజ్ఞానం విషయంలో మాత్రం రోజు రోజుకి మరింతగా దైవం విషయంలో మాత్రం పెరగటమే జరుగుతుందని చెప్పాడే. మీరు ఎంత వార్ధక్యంలో ఉన్నా మీకు ఆత్మజ్ఞానం మళ్ళీ పొందింది మరుపుకు గురవ్వదని గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్పే ఆత్మజ్ఞాని వయో వృద్ధుడు అవ్వడు, వయో అధికుడు అవుతాడని. వయస్సు పెరుగుతున్న కొద్దీ అతడికి మరింత పట్టు పెరుగుతుంది, మరింత యవ్వనం వస్తుంది, మరింత ప్రజ్ఞ పెరుగుతుంది, మరింత చురుకుతనం పెరుగుతుంది. వీరికి మధ్యలో వదిలేస్తే తప్ప అస్సలు రోజుకి రమ్యంగా యవ్వనంతో ఉంటాడు ఆత్మజ్ఞాని. ఈ పైన శరీరం అనే కవర్లో జరిగిన మడతల గురించి నేను చెప్పట్లా, ఇది అట్టపెట్టా. మిఠాయి పొట్లం గురించి నేను చెప్పట్లా. మిఠాయి పొట్లంలో ఉన్న మిఠాయి ఎక్స్పైర్ అవ్వదు, అది చాలా రమ్యంగా ఉంటుంది. అసలు న్యూరలాజికల్ బ్రెయిన్, వన్స్ ఇట్ హ్యాస్ బిగాన్ టు టేస్ట్ ది luxury called the knowledge of the true self, it becomes more younger, more wiser day by day. The days are passing, it becomes more wiser. It doesn't become old. I'm not talking about the container, but I'm talking about the content. That's a beautiful question. వీటిల్లో భౌతికంలో పడిపోయి మధ్యలో ఆత్మజ్ఞానాన్ని ఎక్కడైనా విడిచిపెడితే చెప్పలేం కానండి. ఎప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉండటం, నేర్చుకున్న జ్ఞానంతో ఎప్పుడూ ఉండటం. జరిగిన వాడికి వార్ధక్యం కాదు కదా, కట్టె కాలిపోతున్న జ్ఞానం ఆవరణలో కూడా అగ్ని ప్రవేశించజాలదు, అంత అద్భుతం. శుభం, జయోస్తు.